హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఒక వీడియో షూట్ చేశాను. అది చూస్తే మీకే అర్థమైపోతుంది వాళ్ళ సర్వీస్ అంటే ఏంటి అనేది, నేను ఏం సఫర్ అవుతున్నా అనేది మీకే అర్థమవుతుంది. ఒక్కసారి వీడియో చూసి బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను పడుతున్న ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదని నేను చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నేను ఆ కంపెనీ డ్యామేజ్ చేయాలని కాదు, కానీ నేను పడుతున్న సఫరింగ్ ఓలా బండి తీసుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తుంది. ఇది కావాలంటే ఓలా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఒకసారి వీడియో చూడండి ప్లీజ్. బొల్లారం ఓలా కేర్ సెంటర్ దగ్గర ఒకసారి చూడండి, పార్కింగ్లో బళ్ళు రోడ్డు మీద ఉన్నాయి అన్నీ. ఒక్కడెవడన్నా కోపం వచ్చి ఒక్క బండి తగలబెడితే మొత్తం తగలబడిపోతాయి. చిన్న చిన్న రిపేర్లకు వస్తే పెట్టేసి వెళ్ళిపోమంటాడు మెకానిక్. స్పేర్ పార్ట్స్ లేవంటాడు. ఆ స్పేర్ పార్ట్స్ వచ్చే లోపు మన బండి ఇదైపోతుంది. చూడండి ఒకసారి, ఆ లైనర్స్, బ్రేక్ ప్యాడ్స్ ప్రతిసారి అరిగిపోవడమే. దయచేసి ఆలోచించండి. ఈ మేనేజర్ ప్లీజ్. నా పేరు మాన్సా. ఓకే, థ్యాంక్ యూ. నేను బొల్లారం స్టోర్ మేనేజర్. ఓకే రైట్, థ్యాంక్ యూ. వాళ్ళతో మాట్లాడారు. ఇదేనా తీయండి. స్పేర్ పార్ట్స్ ఎన్నాళ్ళు అయింది? ఓలా కేర్ ఎందుకు ఇచ్చారు? ఇటు చూడండి, మీరు స్టోర్ మేనేజర్ కదా, దానికి సమాధానం చెప్పండి. ఓలా కేర్ ఎందుకు ఇచ్చారు? ఓలా కేర్ ఎందుకు ఇచ్చారు? స్పేర్ పార్ట్స్ ఎన్నాళ్ళు అయింది? ఎన్ని రోజులు తింటారు? అవును, నేను వీడియో తీసుకుంటాను, నేను పెడతాను. నేను సఫర్ అవుతున్నా, నేను పెడతా. మీకేంటి ప్రాబ్లం? మీరు మేనేజర్ అయితే నేను కస్టమర్. నేను వెహికల్ తీసుకున్న కస్టమర్ని. మీకు అవసరం లేదు, నేను పెడతాను. వీడియో పెడతా కంపల్సరీ. మీకు అవసరం లేదు, మీరు స్పేర్ పార్ట్స్ ఇవ్వండి. వెహికల్ రిపేర్కి ఇచ్చినప్పుడు టైంకి మీరు డెలివరీ చేయండి. ఓకేనా? అప్పుడు మీరు అడగండి ఎందుకు తీసుకుంటున్నారు అనేది. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి, ఎన్ని బండ్లు. ఏం చేస్తున్నారు మీరు వరకు? పాపం వాళ్ళకేమో స్పేర్ పార్ట్స్ లేకుండా వాళ్ళనేమో ఇచ్చేస్తారు. వాళ్ళని వచ్చి మేము దమ్ము చేస్తాం, స్పేర్ పార్ట్స్ లేకపోతే మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వర్కర్స్ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? స్పేర్ పార్ట్స్ మీరు ఇవ్వాలి కదా, మీరు మేనేజర్ అంటున్నారు కదా, మీరు పట్టించుకోండి. మరి ఎందుకు పట్టించుకుంటలేదు? సేల్స్ మేనేజర్ సేల్స్ చూసుకోండి. మీరు ఎందుకు అడుగుతున్నారు వీడియో చూసుకోమని? నేను అక్కడ లోపలికి వచ్చి తీయలేదు కదా. అవును, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆడేం మాట్లాడుతుందో చూడండి. మెకానిక్ అంటుంది ఈ వీడియో డిలీట్ చేస్తేనే రిపేర్ చేయి, లేకపోతే చేయకు ఈయన బండి.